తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా శ్రీ నారా లోకేష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ఈరోజు ఏది జరిగినా చంద్రగిరి నియోజకవర్గంలోనే మన తెలుగుదేశం కుటుంబ సమస్యల్లో మంచి జరుగుతుంది. ఏదైతే గతంలో యువగలం రోజు మీరందరూ ఆశీస్సులతో ఆ రోజు 4 రాత్రులు 5 రోజుల పగులు మనం యువగలం చేసి మనము చంద్రగిరి బిడ్డ మన లోకేష్ బాబు గారికి మేమంతా ఉండామని చెప్పి చేసినాం. అదే ఈరోజు అదృష్టంగా ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ అయ్యే రోజు మన చంద్రగిరిలో ఉండటం మనందరి అదృష్టం. మనందరి మాట లోకేష్ అన్న పాట చెప్పండి. మనందరి మాట మనందరి మాట నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ఈరోజు మనందరికి కూడా శుభదినం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా మన ప్రీతమ నాయకుడు లోకేష్ బాబు గారు ఎంపీ కావడం జరిగింది. వారికి మహాసభ తరఫున చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రగిరిలో సంక్రాంతి క్రిస్మస్ పండుగ వస్తే ఎలా ఉంటుందో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఆ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి మన భవిష్యత్ నాయకులు నారా లోకేష్ అన్న గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా పేరులోనే ఉంది, చూడడంలో కూడా పులి, అందుకే ఆయనకి పులివర్తి నాని అని ఈరోజు జరగబోయే భవిష్యత్ కాలానికి వాళ్ళ అమ్మగారు ఈనాడే ఊహించి ఆనాడే ఊహించి పెట్టారంటే అది పులివర్తి నాని గారి యొక్క నిబద్ధత. అందుకే ఒకటి అంటున్నా నేను, పులికి పంజాల బలం, మొసలికి నీళ్ళల్లో బలం, తెలుగుదేశం పార్టీకి ఈ కార్యకర్తలే బలమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సోదరులారా, అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తింటే గారెలు తినాలా, వింటే భారతం ఉనాలా, ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉండాలనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. నాకు ఒక నానుడి గుర్తుకొస్తా ఉంది. కాశీలో పుడితే పునర్జన్మ ఉండదు, చిత్తూరులో ఉంటే పేదరికం ఉండదు. అది కారణం నారావారి కుటుంబం. మనకి 20 సంవత్సరాల తర్వాత ఏమి కావాలో తెలుసుకొని వారే మన ఇంటికి వచ్చి మన గడపకు వచ్చి మీకు ఏం కావాలని చెప్పి అన్ని పనులు చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సోదరులారా, మీ అందరికీ తెలుసు, తాత ముఖ్యమంత్రి, నాన్న ముఖ్యమంత్రి, ఆయన పాదయాత్ర చేయకుండా కూడా మంత్రి పదవి తీసుకోవచ్చు. కానీ మండుటి ఎండలో
ఆ రోజు ఎన్నో అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా తెలుగుదేశం పండాని జెండాని మన చేతికి ఇచ్చి మన అందరినీ కష్టపడి పని చేపించి నేడు 164 సీట్లు రావడానికి కారకుడైనటువంటి నాయకుడు మన నారా లోకేష్ గారు మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాముని రాజ్యం అంటారు. ఆ రాముని రాజ్యంలో చంద్రుని రాజ్యం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టా. నాకు కార్లు లేవు, బంగ్లాలు లేవు. నాయకులు వస్తే నేను బ్యానర్లు కట్టలేదు. కానీ ఒక సాధారణమైన కార్యకర్త, యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాడిని. నేను చేసిందంతా ఒకే పార్టీ జెండాను పట్టుకొని ఏదైతే ఆయన చెప్పారో, ప్రధాన కార్యదర్శిగా పుత్తూరులో పనిచేసినప్పుడు ఆ జెండాను పెట్టుకొని రోడ్డు మీద నడిస్తే నా మీద 10 కేసులు పెట్టారు. పెట్టిన తర్వాత నేను పదవి కావాలని ఒక్కసారి కూడా అన్నని అడగల. ఒకసారి కనిపిస్తే పూతలపెట్టలో అర్జీ ఇవ్వడానికి పోతే ఆ రోజు కూడా కలవలేని పరిస్థితి. కానీ సూక్ష్మంగా గ్రహించారు. 18 నెలలు నేను పార్టీ ఆఫీస్కి పోలా, అయినా మనకు పనికి వస్తాడు ఈ కుర్రాడని చెప్పి 18 నెలల తర్వాత ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఒక పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా వీళ్ళ మధ్యలో కూర్చొని పెట్టారంటే అది తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే నేను చెప్తున్నా, నా తుది శ్వాస ఉన్నంత వరకు, మా నాయకులు అండ ఉన్నంత వరకు నారా లోకేష్ గారి వెంటే నడుస్తాం. తెలుగుదేశం పార్టీకి వైభవం తెస్తాం. అందరూ కలిసి కట్టుగా, పార్టీకి పట్టుగా, ఒకే జట్టుగా తెలుగుదేశం పార్టీని 2029లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా తోటి కార్యకర్తలకి, పైన వేదిక పైన ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా సవినీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు పులిపర్తి నాని గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాం. మనందరి ఆరాధ్య నాయకుడు, యువతకి స్ఫూర్తి, నాలాంటి వ్యక్తుల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన వ్యక్తి మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఏది జరిగినా మనసులో బాధ ఉన్నా, అన్న ఇది నా ప్రాబ్లం, నాకు చంద్రగిరి నియోజకవర్గంలో అంటే నేనున్నా నాని అని చెప్పి అనగానే సత్యన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖం గారికి, అదేవిధంగా జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాంభూపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సెక్రటరీ అయినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి సునీల్ గారికి, వేదిక దిగి ఉన్నటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక దేవుడికి మనవడు, ఒక విజనరీ నాయకుడికి కొడుకు, ఒక ముద్దుల మామయ్యకి అల్లుడు, అదేవిధంగా జీవితం మొత్తం కష్టాలే. ఏదేదో ట్రోల్ చేశారు, కానీ ఈరోజు ఆయన వెనకాల ఎంతమంది చెప్పకూడదు, అందరూ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు మన నాయకుడు వెనకాల. అంటే పట్టుదల, ఆ పట్టుదలే ఈరోజు మన నాయకుడు ఇంత దూరం వెళ్తున్నా అంటే కారణం మీరు ఆలోచించుకోండి. విమర్శించిన చోటే మంగళగిరి నియోజకవర్గంలో 83 తర్వాత గెలవల, అటువంటి చోట నిలబడి ఓడిన చోటే తిరిగి నిలబడి రాష్ట్రంలో 3వ స్థానంలో గెలిచినారంటే ఆయన సత్తా, ఆయన సత్తా ఆ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. మంగళగిరి ఓడిపోతున్న సోషల్ మీడియా ద్వారా మొత్తం ట్రోల్ చేశారు. నవ్వుకుంటానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు అంత మెజార్టీ తెచ్చాడంటే ఆయనకున్న కార్యకర్తల ప్రేమ ఈ మంగళగిరి నియోజకవర్గం ద్వారా మీకు తెలుస్తుంది. ఇదందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలకి ఈరోజు నేనున్నాను అంటూ వెన్ను తట్టే దాంట్లో మీరు చూసుంటారు, ప్రతి చోట ఈరోజు ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అయింది. ఎందుకు ఈ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ అంటే సిద్ధాంతం పార్టీ, ఎమోషన్ పార్టీ, కార్యకర్తల పార్టీ. ఇది ఈ ఎమోషన్, ఈ బార్నింగ్ ఉండాలంటే శిక్షణా తరగతులు అవసరం అని మన నాయకుడు శిక్షణా తరగతులు పెట్టాడు. మన చంద్రగిరి నియోజకవర్గంలో ఆ రోజు యువగలం జరిగినప్పుడు 5 రోజులు మనతో అన్నదమ్ముళ్లాగా, మన కుటుంబ సభ్యుల్లాగా మన విషయాలు కనుక్కుంటూ, ప్రతి ఒక్కరిని తట్టుకుంటూ, ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ నవ్వుతా వెళ్ళిన వ్యక్తి ఈరోజు మన జాతీయ నాయకుడు మన లోకేష్ అన్న గారు. కానీ బూత్ లెవెల్, యూనిట్ లెవెల్, క్లస్టర్ లెవెల్తో మీటింగ్ పెట్టుకొని పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ అంటే ఏ విధంగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ అంటే కాలర్ వైట్ కాలర్ లాగా ఎగరేసేలాగా ఉండాలనుకున్న వ్యక్తి దానికోసం ఈరోజు ఈ మీటింగ్లు పెడుతున్నారంటే ఆలోచించండి. ఆయన మంత్రి అయ్యాడు,
మంత్రి కాకముందు సీఎం కొడుకున్నాడు. ఇన్ని ఉన్నా కూడా కార్యకర్తలు వదులుకున్న మొత్తం తిరుగుతున్నాడంటే రాష్ట్రం ఆయన యొక్క విజన్కి కానీ ఆయన యొక్క కార్యకర్తకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇది ఒకసారి గుర్తుంచుకోవాలని కూడా ఈడుండే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా 2 సంవత్సరాల్లో ఊహించిన రీతిలో మన చంద్రగిరి అభివృద్ధి జరుగుతుంది. మన లోకేష్ అన్న గారికి ఒకే విన్నపం, మీరు ఆ రోజు యువగలంలో మన చంద్రగిరి అభివృద్ధి అన్నారు. ఇక్కడ కావాల్సినటువంటి అంత అభివృద్ధి ఉంది. మాకు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం కానీ పక్కనున్న తిరుపతి నియోజకవర్గంలో నుంచి కానీ సుమారు కాలేజీ నుంచి అవుట్పుట్ వచ్చి ఒక 5,000 మంది వస్తారు. వీళ్ళకి ఒక ఐటీ పార్క్ కానీ లేదా స్థానిక ఇండస్ట్రీస్ కానీ చంద్రగిరిలో మన నాన్నగారు పుట్టినిల్లు కాబట్టి ఇది చేయాలని చెప్పి ఈడుండే సభావిధంగా అందరిని కూడా కోరుకుంటున్నా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. అదేవిధంగా ఇప్పుడు మన నాయకుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాని అన్నకి అనేక పేర్లు పెట్టినట్టున్నారు. పులి అంటున్నారు, పని చేసే పులి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. అన్నగాని అన్న ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉంటాడు. బోలా శంకరుడు, మేము ఏ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ టైం కలిస్తే ఆ రోజు వచ్చి నాకు హగ్గిచ్చిన తర్వాత నేను వెళ్ళాలి ఆయన. ఎందుకంటే కష్టకాలాల్లో నిలబడిన వ్యక్తి. ఇక్కడ చాలామందికి తెలీదు, ఆనాడు అమరావతి చట్టం శాసన మండలికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు అక్కడ గ్యాలరీలో. అప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు పంపించాడు ఒక సైకో. ఆ సైకో ఎమ్మెల్యేలు పంపించి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయండి, ఆయన అవమానించండి అంటే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నేను చూడలేదు కానీ గ్రేట్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చూశాను. ఆనాడు అనగాని అన్న కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గొట్టుపాటి రవి గారు కానివ్వండి, సాంబశివరావు గారు కానివ్వండి, మా భవానీ చెల్లమ్మ కానివ్వండి, అందరూ ఒక కొండలాగా నిలబడి బాబు గారికి కాపలా కాశారు. నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటో ఉంది. నేను కింద హౌస్లో ఉన్నా. ఆయన నాడు నేడు ఎప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేసే వ్యక్తి మన అనగాని సత్యప్రసాద్ గారు. ఇంకా నా ముందల ఉంది నా కుటుంబ సభ్యులు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా, ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోబోండి, మీసాలు తిప్పి రా రా అని పిలిచిన ఏకైక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనందరం చూసాం, పుంగనూరులో ఒక తాతే ఉన్నాడు, అంజిరెడ్డి తాత. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నారు. తొడగొట్టి మీసాలు తిప్పి రా 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 అనిన అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మీ లోకేష్కి ఒక స్ఫూర్తి. అంతెందుకు పల్నాడులో పోలింగ్ బూత్కి అండగా నిలబడిందని, వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆపుతున్నారని మంజుల గారిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. కార్యకర్తలే అధినేత అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు మీకు మేము అండగా నిలబడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు నాకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కూడా కంపల్సరిగా కార్యకర్తల సమావేశం పెట్టుకుని ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే మేము వేరే కార్యక్రమాలు కూడా వెళ్తాం జరుగుతుంది. మన జరిగిన ఆవిర్భావ దినోత్సవం మన అధ్యక్షుల పక్కన కూర్చుంది పని చేసిన కార్యకర్తలు. జల్లుడు పట్టాం, ఎత్కాం, వాళ్ళకే గౌరవం ఇచ్చి అక్కడ కూర్చోబెడతాం జరిగింది. కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గౌరవం
ఇక్కడున్న ఎంతో మంది మీరు త్యాగాలు చేశారు. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 94% స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం మా కుటుంబానికి చాలా అచ్చొచ్చిన నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఈ పుణ్య భూమి నుంచే. నా యువగలం పాదయాత్రకి టర్నింగ్ పాయింట్ కూడా ఈ పవిత్రమైన భూమి. అంతెందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నిజం గెలవాలి అనే కార్యక్రమం ప్రారంభించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే చంద్రగిరి భూమి నుంచే మొదలు పెడతామని చెప్పాను. 24 గంటల ముందలు చెప్పిన ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున మీరే తరలి వచ్చారు. మా తల్లిని మీరు నా గుండెల్లో పెట్టుకుని కాపలా కాశారు. అందుకే చంద్రగిరి అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని అనుబంధం. గడిచిన 22 నెలల్లో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒక పెన్షన్ విషయం చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మనం అందిస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించకు మన ప్రభుత్వం కల్పించింది. తల్లికి వందనం కింద చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నాం. చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఏటా 3 సార్లు డబ్బులు కూడా మనం అకౌంట్లో జమ చేస్తాం జరుగుతుంది. ఏకంగా ఇప్పుడు చేనేత సోదరులకి వచ్చే మాసం నుంచి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన అధికార యంత్రాంగానికి సకాలం జీతాలు చెల్లించాలి, రిటైర్మెంట్ అయ్యే బెనిఫిట్లు అందించాలి, ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి. పరిశ్రమలు తీసుకురావాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. ఆల్రెడీ మన పులి కూడా కొన్ని బ్రిడ్జిలు నాకు ఇచ్చున్నాడు. అంటే సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అవన్నీ అధిగమించుకుని ఈరోజు ముందరికెళ్తున్నాం. భారతదేశంలో 10 రూపాయలు పెట్టుబడి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాంట్లో 2.5 రూపాయలు ఈరోజు వస్తాం జరుగుతుంది. అంటే 25% పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. ఎవ్వరు ఊహించిన విధంగా మనం చరిత్రలో నిలబడబోయే విధంగా 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది ఉపాధ్యాయులు కూడా మనం పోస్టులు కల్పించాం. జాబ్ క్యాలెండర్ ఆనాడు నేను పాదయాత్రలు హామీ ఇచ్చా, క్యాలెండర్ విడుదల చేశాం. క్యాలెండర్ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మనం ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. కార్యకర్తలు కూడా ముందలు తీసుకెళ్తున్నాం. కార్యకర్తనే అధినేత అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మార్పు వేదికమైన ఉన్న పెద్దల దగ్గర నుంచి మొదలవ్వాలి. ఈరోజు మేము ఈ వేదికమైన కూర్చున్నామంటే దానికి కారణం మా ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు అందిస్తున్నాం. ఇప్పటికే ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 150 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబానికి అండగా నిలబడడానికి మనం డబ్బులు ఇచ్చాం. ఇంతేకాదు, దొంగ కేసులు పెట్టారు. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారుగా 3,200 కేసులు పెట్టారు. 40,000 మంది కార్యకర్తల పైన పెట్టిన కేసులు. అది మీ లోకేష్ పైన కూడా 23 కేసులు పెట్టారు. రౌడీ షీటర్ కూడా పెడతారు అనుకున్నా, పెట్ల. నాకు ఆ బంపర్ ఆఫర్ ఇవ్వాల సైకో. కానీ కార్యకర్తల పైన గతంలో పెట్టిన కేసులని న్యాయబద్ధంగా చూసి అన్ని కేసులు ఇప్పుడు తీపిస్తున్నాం. సుమారుగా 2,000 కేసులు ఇప్పటికీ తీసేస్తాం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఆనాడు కార్యకర్తలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశారు, ఉపాధి హామీ పనులు చేశారు. ఆనాడు బిల్లు కొంచెం ఆలస్యమైన, దానివల్ల 5 సంవత్సరాలు నష్టపోయాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చాలా వరకు బిల్స్ అన్నీ క్లియర్ చేశాం. పెండింగ్ ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్కి రండి, ఆ వివరాలు ఇవ్వండి, క్లియర్ చేయించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను.
ఇంకా కార్యకర్తలు అనేది మనందరం సొంత కాలుపై నిలబడాలి. కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మాది. మార్గాలు మేము చూపిస్తాం, కష్టపడే బాధ్యత మీదని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కలిసికట్టుగా వెళ్దాం. తప్పుడు పనులు చేస్తే ఎప్పుడొకసారి మనం పట్టుకుంటారు. మనం ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఈరోజు తలెత్తుకుని మనం తిరగలుగుతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధిస్తే సమాజం నమ్మల. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అలాంటి పని చేయరని పెద్ద ఎత్తున రోడ్డుపై కూడా వచ్చి మనకు అండగా నిలబడటం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదాకా నేను ఎంతో పోరాడాను. జిల్లా వ్యవస్థ నుంచి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చేదాకా నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది అబ్బా చెప్తే అయిపోతుందని. సైకోతో ఎంత పోరాడానో దానికి 5 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడా. అరే ఇది మన పార్టీ, మనందరం ఒక కుటుంబం. నమ్మకున్న సిద్ధాంతం కోసం మనందరం పోరాడాలి, మాట్లాడుకోవాలి. నేను ఎన్నో మార్లు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడా, అధ్యక్షులతో చర్చించా. కొన్ని విషయాలు నేను ఏకీభవించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షులు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే శిరస్సు వంచి 100కి 100% నేను అమలు చేస్తాం జరిగింది. మనది ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా దారుణమైన ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఇంపట్లో అక్కడికి చెప్పండి. అలక. మనం వేరే పార్టీలకు వెళ్ళాం, సస్యమైన వేరే పార్టీకి ఓటేయం, కానీ ఇంట్లో పడుకుంటాం, అలాగే ఇంట్లో పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? ముందల మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం నష్టపోతాం, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరూ మర్చిపోయినట్టున్నారు. బయట కనీసం రానిచ్చేవారు కాదు. పాదయాత్రలో నేను మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు. నాకు ఎక్కువ ఖర్చు అయింది ఆ స్టూల్లే. రోజుకు ఒక 5 స్టూళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. నాని అన్నకు తెలుసు, నా 43 రోజులు నాతో ప్రతిరోజు నడిచాడు. బంగారు పాలనలో మాట్లాడాలనుకుంటే మైక్ లాక్కునే ప్రయత్నించారు, బ్యాలెక్కిని ఎక్కి మరీ మాట్లాడటం జరిగింది. సో కష్టపడిన రోజులు మనం మర్చిపోకూడదు. వాళ్ళు మనం ఇంత ఇబ్బంది పెట్టారు, అది మరవకూడదు. మన ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఒక వీడియో వచ్చింది బయటికి, అంటే కార్యకర్తలు ఎట్లా వేధించారని. అది ఒక్కసారి చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి. అనగాని సత్య గారు కానివ్వండి, అటు అచ్చన్ని కానివ్వండి, అంతెందుకు మన అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే దాన్ని కూడా వాళ్ళు తీయేస్తాం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం మర్చిపోకూడదు. అలకకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే నేను ప్రతిదీ ట్రాక్ చేస్తున్నా. మై టీడీపీ ద్వారా ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో ట్రాక్ చేస్తున్నా. పొరపాటున మీరు అలిగి ఇంట్లో పడుకుంటే మటుకు కర్ర పట్టుకుని మేము వస్తామండి, మేము బయట లాక్కుంటాం. అరే ఇది మన కుటుంబం, ఇది మనం కుటుంబం లాంటి వాళ్ళం. మనం మాట్లాడుకోవాలి, సమస్యలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవాలి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీరన్నా నన్ను కన్విన్స్ చేసిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాలి తప్ప బయట మాట్లాడాల్సిన అవసరం మనం ఎవరికి లేదు. ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. పాదయాత్రలో చాలామంది అడిగారు, పనిచేసే వాళ్ళని పనిచేయని వాళ్ళ మధ్యన తేడా చూపించాలి మీరు. ఆనాడే చెప్పా, టెక్నాలజీతో మిమ్మల్ని జోడిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇక్కడ అడుగుతున్నా, ఎంతమందికి ఇప్పుడు మై టీడీపీ యాప్ ఉందో చేతుల పైకి ఎత్తండి. వాడుతున్నారా? ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది కదా. మీరు పార్టీ కోసం చేస్తున్న ప్రతి పని మై టీడీపీ యాప్ ద్వారా మాకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 46,000 బూతులు, ప్రతి బూత్లో ఏ కార్యక్రమం జరుగుతుందో మేము చూడాలంటే ఏదో టెక్నాలజీ మార్గం అనేది అవసరం. ఇక్కడ కొంతమంది సీనియర్లు ఉన్నారు. 1982లో సభ్యత్వం అంటే పుస్తకాలు వచ్చేది, నీట్గా మీరు ఇంట్లో కూర్చొని అన్నీ నింపేసేవారు, ఊరిలో ఉన్న అందరి పేర్లు నింపేసేవారు.
అలాంటిది ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చాం. సింపుల్గా మీరు మీ ఇంట్లో కూర్చొని సభ్యత్వం తీసుకోవచ్చు, కార్డు మీ బూత్కి పంపిస్తాం కూడా జరిగింది. సో టెక్నాలజీ మార్గం వచ్చింది. నెట్ఫ్లిక్స్ వాడతారు కదా, యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, స్విగ్గీ జొమాటోలో భోజనం ఆర్డర్ ఇచ్చుకుంటారు. మళ్ళీ పార్టీలో ఉన్నప్పుడు మై టీడీపీ వాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. అది చూసే చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళ మధ్యన డిసైడ్ చేస్తున్నారు. వేదికమైన మేము అందరం కేవలం ప్రతిపాదించగలుగుతాం, ఈ పదవికి లోకేష్ మంచోడని ప్రతిపాదించగలుగుతాం. కానీ చివరిగా చంద్రబాబు నాయుడు గారు మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. 2014 నుంచి ఎవరు పనిచేసినారు, ఎన్నిసార్లు సభ్యత్వం తీసుకున్నాడు, పిలిపించిన కార్యక్రమం చేశారా లేదా, ట్రాన్స్పరెంట్గా ఆయన తెలిసిపోతుంది. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. సామాన్య కార్యకర్తలు గుర్తించాలి. వాళ్ళని ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అందుకే ఎప్పుడు లేని విధంగా పార్టీ చరిత్రలో మొదటిసారి ఈరోజు రిలీజ్ అయిన కమిటీలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక మండల పార్టీ అధ్యక్షుడు కూడా పాలిట్ బ్యూరోకి వస్తాం జరిగింది. అందరం పనిచేద్దాం. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమాన్ని మై టీడీపీ ద్వారా పార్టీకి తెలియజేయాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం అప్పుడు బాగా పనిచేసే వాళ్ళు గుర్తించారు. కొంతమంది నా పైన అలిగారు, అలక ఉంది కదా, అలాగే ఫోటోలు దిగితేనే చాలా అని అడిగారు. మై టీడీపీ అనేది ఫోటోల కోసం కాదు, ఎవరు పనిచేశారో తెలుసుకునేదానికి. దాంట్లో భాగంగా ఒక ఫోటో అప్లోడ్ చేయమని మేము చెప్తాం. లేదంటే పనిచేసినోడికి పనిచేయనోడు తేడా తెలియదు. జనరల్గా నేను గమనించిన ఒక విషయం ఉందండి, పనిచేసిన కార్యకర్త ఏనాడు మాట్లాడు, పని చేసుకుంటూ వెళ్తాడు, పనిచేయనాడు నాపైన యుద్ధం చేస్తాడండి. మొన్న ఒకడు పెట్టాడు, నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా, డూమ్ డామ్ తప్పకాయని పెట్టి సభ్యత్వ నంబర్ పెట్టాడు. ఏమో పెద్ద చాలా పెద్ద అనుకుని వెళ్ళి సభ్యత్వ నంబర్ కొడితే కరెక్ట్గా 24 సభ్యత్వం ఒకటే తీసుకుని ఉన్నాడు ఆయన. నా పైన యుద్ధం చేస్తున్నాడు. సో పనిచేసే వాళ్ళు గుర్తించాల్సిన బాధ్యత ఉంది, కానీ పనిచేసినట్టు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక వ్యవస్థ అది. అందుకే మై టీడీపీని రూపొందించాం. దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆయనకి ఈ మధ్యన సిసిడి జబ్బు వచ్చిందండి. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. ఆసిలర్ మిత్తల్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి అది పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది, లోకేష్ అబద్ధం చెప్పాడంటాడు. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన అయిన తర్వాత నేనే తీసుకొచ్చాను, 4 సంవత్సరాల క్రితం ఆ కంపెనీ వాళ్ళు కలిశానని చెప్తాడు. ఎంత అన్యాయమో చూడండి. ఊరూరు తిరిగా ప్రతి నియోజకవర్గంలో చెప్పా, ఎవరైతే ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నా, వాళ్ళ పేర్లు ఎర్ర బుక్లో ఉన్నాయని నేను ఆనాడు ప్రజలు చెప్పా. అందుకే మమ్మల్ని గెలిపిస్తాం జరిగింది. కానీ మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయట్లేదా? అమర్నాథ్ గౌడ్ లాంటి చిన్నారిని పెట్రోల్ పోసి మేము తగలబెట్లా. అబ్దుల్ సలాం లాంటి కుటుంబాన్ని మేము వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురాలా. తోట చంద్రయ్య ఏం తప్పు చేయని వ్యక్తిని నడివీధిలో మేము చంపల. అది రాజారెడ్డి రాజ్యాంగం చేసింది. ఆ సైకో ప్రజలకి మనం తెలియజేయాలి. 10 సార్లు చెప్పాలి. ఎందుకంటే మంచి రోజులు వచ్చినాయి, పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొడుతున్నారు. అమ్మయ్య అనుకుంటే చాలా ఇబ్బంది పడతాం. మనలో కసి పోకూడదు, మనలో ఎప్పుడు ఆకలి అనేది ఉండాలి. మిమ్మల్ని అందరినీ పరిగెత్తిచ్చే బాధ్యత కూడా నేను తీసుకోబోతున్నా. ఇంకా చంద్రగిరి నియోజకవర్గంకి వచ్చేగల పెద్దలు అన్నట్టు వేదికమైన ఒక పులి ఉన్నాడు. కానీ నేను అనుకునేది వేదికమైన పులి కన్నా వేదికమైన ఉన్న పులులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు భయపడలా కేసులకి, మీరు భయపడలా జైలు గురించి. కేసు పెడితే పెట్టుకోబో అన్నారు, జైలుకి పంపించు నేను వెళ్ళొస్తానని చెప్పారు. ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి చూడాల. అహర్నిశలు మీరు కష్టపడ్డారు, పని చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పులి 3వ స్థానంలో ఉంది. దేంట్లో? కేసుల్లో.
కేసుల్లో 3వ స్థానంలో ఉంది పులి. మొదటి స్థానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, తాడిపత్రిలో ఉన్నాడు ఒక పులి. ఆగ్రనైనా ఆగడు, తగ్గేదే లేదని దాడి చేస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు చింతమనేని ప్రభాకర్ పైన సెకండ్ హైయెస్ట్ కేసు. థర్డ్ హైయెస్ట్ కేసు మన పులి పైన ఉంది. సుమారుగా 37 కేసులు. నిలబడ్డాడు, ఒక వారం జైలుకి వెళ్ళాడు. ఆయన పైన కాదు, ఆయన భార్య పైన కేసు పెట్టారు. వాస్తవంగా ఉత్తమ కార్యకర్త అంటే మేడం గారు ఇక్కడ ఉండాలి, సుధాక్ ఇక్కడ ఉండాలి. చాలా తెలివైనడు, పంపించేశాడు. ఆమె పైన కేసు పెట్టాడు. విని పైన కూడా 2 కేసులు పెడతాం జరిగింది. ఆ రోజు పోలింగ్ రోజు కూడా ఎట్లా దాడి చేశారు, ఎలా చంపేయాలనుకున్నారు కూడా మనందరం చూసాం. కానీ పట్టుదల, ఒక కమిట్మెంట్తో మీరు పనిచేశారు. మనకి అండగా నిలబడింది వేదికమైన ఉన్న పులి అని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఈ సమావేశానికి వచ్చే ముందల నాని అన్న, సత్యన్న మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలో ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత సరదాగా అందరం కూర్చుని గంటన్నర మాట్లాడుకునే వాళ్ళం. నేను చెప్పాను నాని, మనందరూ అది మళ్ళీ తిరిగి ప్రారంభించాను. నా స్థాయిలో నేను చేస్తా, నియోజకవర్గ స్థాయిలో మీరు చేయాలి. కలియక అవసరం, కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం, కష్ట సుఖాలు పంచుకోవాల్సిన అవసరం, ఇది చేయాలని ఈ సభాముఖంగా నానిని కూడా నేను కోరటం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో నేను ఒక డైలాగ్ చెప్పా, చెవిరెడ్డి చెవులో పువ్వు అని. గుర్తుందా? పబ్లిక్ మీటింగ్లో చెప్పా. సిసిసి చంద్రగిరి నియోజకవర్గం ప్రజల చెవులో చెవిరెడ్డి పువ్వు పెడుతున్నాడని ప్రజలు గమనించారు, గుర్తించారు. అందుకే ఎవరు ఊహించిన విధంగా దెబ్బ కొడతాం జరిగింది. మనందరం చూసాం, అవినీతి చేసి తీసుకొచ్చి సింపుల్గా చీరలు పెట్టేవారు. ఏకంగా దేవుడి దగ్గర ఇవ్వాల్సిన లడ్లన్నీ తీసుకొచ్చి ఇంటికి పంపించేవారు. అస్తవ్యస్తంగా చేశారు. నియోజకవర్గం పెద్ద అభివృద్ధి చేయాలి. అంతెందుకు, సైకో కూడా అర్థమైంది, ఈయన నా చెవులో కూడా పువ్వు పెట్టాడా అని. మద్యం కుంభకోణంలో 600 కోట్ల రూపాయలు చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి కొట్టేశాడు స్వామి. అరే నేనే సైకో, అందుకే ఎక్కడ రాలా. అలా అని మనం ధీమాగా ఉండి లైట్గా తీసుకుంటే ఇబ్బంది పడిపోతాం. 3 రోజుల క్రితం చూసాం, భక్తులు వచ్చారు, పవిత్రంగా వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. వైకాపా కార్యకర్త తాగి బైక్ తీసుకొచ్చి అడ్డం పెడితే భక్తుడు అన్నాడు, అయ్యా కొంచెం బైక్ది, నేను వెళ్తాను, నా దేవుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. అది అన్నందుకు భక్తుల్ని కొడతాం జరిగింది, దారుణంగా కొడతాం జరిగింది. ఈ సభాముఖంగా చెవులో పువ్వు పెట్టిన చెవిరెడ్డి నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఆ భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ ప్రతి కార్యకర్తను వదిలిపెట్టాం. దేవుడేంటో చూపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఇలాంటి ఏదో పనులు చేసే వెంకటేశ్వర స్వామి 151 సీట్లు 11 చేశాడు, అయినా మీకు బుద్ధి రాలేదు. ఏం తప్పు చేయని భక్తులపైన మీరు దాడి చేస్తే చూసుకుంటా ఈ ప్రభుత్వం ఊరుకోదు, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సభాముఖం వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంతేకాదు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన పులి నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. ఎప్పుడు అమరావతికి వచ్చినా వెయిట్ వచ్చినట్టు ఉంటాడు, రెడీగా ఉంటాడు. నాకు ఈ బ్రిడ్జ్ కావాలి, ఈ రోడ్ కావాలి, ఈ స్కూల్ పనులు పెండింగ్ ఉన్నాయి, మీరు చేయాలి, ఆ రోజు మీరు హామీ ఇచ్చారని నన్ను వెంటాడుతున్నాడు. ఇప్పటికీ సుమారుగా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మన పులి శ్రీకారం చుట్టారు. చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. 22 నెలలైన అధికారంలోకి వచ్చి ఒక పక్కన రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి, బ్రిడ్జ్లు వేయాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కనీసం గుంటలు కూడా పూడ్చలేవాలి. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పద్ధతి ప్రకారం మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దుల బండిగా ముందలు తీసుకెళ్ళాలి. కానీ కార్యకర్తలు కూడా నేను కోరేది, ఒక సంక్షేమం అభివృద్ధితో పాటు పార్టీ సిద్ధాంతాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరికీ తెలుసు, ట్రైనింగ్లో 6 శాసనాల గురించి పదే మేము ఆడుతున్నాం.
ఎందుకంటే జీవితంలో అనేక నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవాల్సి వచ్చినప్పుడు 6 శాసనాలు ఒక్కసారి ఆలోచిస్తే మనకి మార్గం దొరుకుతుంది. సో సిద్ధాంతపరంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. అంతేకాకుండా మన పులి అడిగాడు మా నియోజకవర్గానికి కొన్ని పరిశ్రమలు తీసుకురామని. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మన చంద్రగిరి నియోజకవర్గానికి, మా కుటుంబానికి అచ్చొచ్చిన నియోజకవర్గానికి తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మన పులికి నేను హామీ ఇస్తూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మనందరం 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడాం. మనం ఈరోజు ఒక కుటుంబం లాంటి వాళ్ళం. సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ సమస్యలు మనమే కూర్చుని పరిష్కరించుకోవాలి. పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు, 1 కాదు 2 కాదు 3 టర్ములు తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రావాలి. అప్పుడే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెడతాం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ అతను అడిగాడు, మీరు మళ్ళీ గెలుస్తారని, తప్పనిసరిగా 29 మేము అధికారంలోకి వస్తున్నాం ఈ కారణాలు అని చెప్పాను. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంట్రా అన్నాడు. అదేంటి అన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్, 29 కాదు 3 సార్లు మనం వస్తున్నాం. అది మనకున్న బంధం. ఈరోజు ఆంధ్ర ప్రజలు ఏం కోరినా ఆ కోరికలు తీర్చున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూశారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురావాలన్నాం, ఆయన శాంక్షన్ చేశారు. ఆగిపోయిన అమరావతి పనులన్నిటికీ నిధులు ఇచ్చారు, పనులు ప్రారంభించాం. పోలవరంగా ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు, ఎవరిని వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మంచి రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వెళ్ళి పెట్టుబడులు పెట్టండి అని ఏకంగా ప్రధానమంత్రి గారే ఆయన దారి చూపిస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత లేదు, కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరారని ఏకంగా ప్రధానమంత్రి గారే స్వయంగా అది పార్లమెంట్కి తీసుకెళ్లి పాస్ చేపిస్తాం జరిగింది. 47,000 కోట్ల లోటు బడ్జెట్, అనేక ఇబ్బందులు ఉన్నాయి, కానీ అన్నీ అధిగమించుకుని మనం ముందరికి వెళ్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మనకుంది. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. సమస్యలు ఏమున్నా మన పులి దగ్గర తీసుకురండి, అధ్యక్షుల దగ్గర తీసుకురండి, ఇన్ఛార్జ్ మార్చుల దగ్గర తీసుకురండి, ఏమున్నా ఆయనకి చెప్పండి, ఎప్పుడు నవ్వుతూ చేస్తాడు, ఇసుక్కోడు. కలిసి మన సమస్యలు పరిష్కరించుకుంటాం తప్ప రోడ్డు పైన ఎక్కాల్సిన అవసరం లేదు. 1 కాదు 2 కాదు కనీసం 3 టర్ములు కలిసికట్టుగా పనిచేసి ఈ పసుపు జెండా ఎగిరితేనే ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తాం. గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, కంటిన్యూస్గా ఒక్క ప్రభుత్వం ఉంది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చేసి మనం ముందరకు వెళ్తున్నాం. మనకు కూడా అది చాలా చాలా అవసరమని ఉందని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే 1 కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎటుకో పరిగెడుతున్నా, ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను నేను స్వామి. సత్య నాకు తెలుసు, చాలా ప్రిపేర్ అవుతా, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తా. పార్టీలో కూడా మార్పులు రావాలని బలంగా నమ్మే వ్యక్తిని. కంటిన్యూస్గా మార్పు అనేది ఉంటేనే మనకు కూడా ఉత్సాహం ఉంటుంది. నేను మా టీంకి ఒకటి చెప్తా, నిన్న చేసింది నేను మళ్ళీ రిపీట్ చేయను. ఈరోజు చేసింది రేపు నేను రిపీట్ చేయను. వేరే ప్రోగ్రామ్ కలిగి కొత్తదని తీసుకురావాలి, నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నేను కార్యకర్తలు కూడా ఉత్తేజపరచగలుగుతానని నేను చెప్తాం జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా నా అదృష్టమైన రోజు, అది కూడా పవిత్రమైన భూమి చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు అవకాశం జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చారు. పనిచేస్తా, కష్టపడతా, ఎప్పుడు కార్యకర్తలకి నేను మా టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. 1 కాదు 2 కాదు 100 సార్లు మనం కలవాలి, మన సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకూడదు.
అంతేగాని అలిగి మట్టుకు ఇంట్లో పడుకుంటే నేనే వస్తాను, మీ లోకేష్ వస్తాడు, మిమ్మల్ని మీ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి పని చేపిస్తాడని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ అన్న.